వెనకక ముందే నన్ను వెలిగిన ప్రేమ ఇది. నేను ప్రేమించక ముందు నన్ను ప్రేమించినది. సిలువలో నీదే ప్రేమ విలువకు అందరి యేసయ్యా. సిలువలో నీదే ఆమేన్ యేసయ్యా. విలువకు అందరి యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపా యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా పిల్లలందరికీ శుభాలు. మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దర్నున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. గమనించండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మందికి ప్రభు ఆహారాన్ని పెట్టాడు. ఇదో గొప్ప అద్భుతం. అయితే ఇక్కడ ఒక చక్కని మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడున్న ప్రజలందరూ యేసు ప్రభుని రాజుని చేయాలని ఆలోచించారు. ఇలాంటి వాడైతేనే మాకు సరిపోయిన వాడు, మాకు ఆకలి తీరుస్తున్నాడు, మా రోగాల్ని బాగు చేస్తున్నాడు, అంతేకాదు మా జీవితానికి అద్భుతమైన సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. ఇలాంటి వాడు మాకు రాజు అయితే ఎంత బాగుండు. ఈయనే మేము ఎదురు చూస్తున్నవాడు. ఈయన మమ్మల్ని రోమా బంధకముల నుంచి, రోమా కబంధ హస్తాల నుంచి విడుదల చేస్తాడు. ఈయన మా విమోచకుడు అని గుర్తించారు. వారు రోమా ప్రభుత్వం నుంచి విడుదల మాత్రం కోరుతున్నారు కానీ పాపం నుంచి విడుదల కోరట్లేదు. యేసుక్రీస్తుతే సరిపోయినవాడు. ఆయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈయనైతే సరిపోయినవాడు అని ఊహించారు. రోమా కబంధ హస్తాల నుంచి ఈయన మాత్రమే మమ్మల్ని విమోచించేవాడు అని గుర్తించారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభుని ఇంకా వారు రాజు చేయాలనుకున్నారు. అంతమంది భోజనం చేశారు కదా, 5,000 మంది. అందరూ కలిసి బహుశా ఒక కిరీటం తయారు చేసుకుని వచ్చి, ప్రభువా, బోధకుడా, నీవు మాకు రాజుగా ఉండు, మేమందరము నీతో ఏకీభవిస్తాం అని అందరూ అన్నారు. బహుశా ఇలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయని ప్రభు వెంటనే శిష్యుల్ని పంపించారు. ఈ శిష్యులు కూడా ఎలాంటి వాళ్ళంటే, ఆయన రాజైతే మేమందరము ఆయనతో అధికారాన్ని పంచుకోవచ్చు, కాబట్టి ప్రభు రాజు అవ్వాలి అని వాళ్ళు కూడా ఆలోచించారు. వారు కూడా అధికారంలో పాలుపంపులు పొందుకోవచ్చు అనుకొని అలాంటి ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి ఆలోచనను జరగనివ్వలేదు. వెంటనే తన శిష్యుల్ని త్వరగా వెళ్ళండి అని వారిని బలవంతం చేసి వారిని పంపించాడు. పంపించేసిన తర్వాత ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడంట. సాయంత్రం వరకు ఆ కొండ మీద ఏకాంతంగా ప్రభు ప్రార్థనలు గడిపినట్లుగా మనం చూస్తాం. చూడండి, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. గమనించండి, యేసు ప్రభు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరదాం అనేసరికి శిష్యులు వెళ్ళిన దోణి ఉంది, ఆ దోణి సముద్రపు మధ్యలో వరకు వెళ్ళింది. యేసు ప్రభు ఇప్పుడు ఆ నీళ్ల మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ 4వ జాము అనే మాట మనం చూస్తున్నాం. ఇది మీరు గమనించాలి. మొదటి జాము ఏంటి, 2వ జాము ఏంటి, 3వ జాము ఏంటి, 4వ జాము ఏంటి, ఇవి చాలామందికి తెలీదు. ఇది మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకి దినం ఎలా కౌంట్ అవుతుంది, మనకి దినం ఎలా కౌంట్ అవుతుందో మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకి రాత్రి 12 అయిందనుకోండి, 12
గంటల 1 నిమిషానికి మరుసటి దినము మనకు కౌంట్ అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి సాయంత్రం 6 అయితే 6:01 ఏందనుకోండి మరుసటి దినం వరకు కౌంట్ అవుతుంది. అది మన టైం టేబుల్కి ఇశ్రాయేలు ప్రజల టైమింగ్కి తేడా ఉంది. అందుకనే సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇది 4వ జాము. అంటే తెల్లవారున 3 గంటల నుంచి 6 గంటల దీన్ని 4వ జాము అంటారు. ఇది ఇశ్రాయేలీల ప్రజల కాలాన్ని, సమయాన్ని అలా విభజిస్తారు, జాములుగా విభజిస్తారు. సో ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అంటే 4వ జాము అంటే 3 నుంచి 6 గంటల వరకు ఉదయం చాలా చీకటిగా ఉంటుంది. 4వ జామున యేసు సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేది. వారిని అంటే ఇక్కడ దోణి ఉందనుకోండి, ఈ దోణి యొద్దకు రాలే ప్రభు, వారిని దాటిపోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలేశారంట శిష్యులు. భూతం భూతం అని కేకలేశారు. యేసుక్రీస్తు చేత ఎందుకు పంపబడ్డారు? వీరు సువార్తను ప్రకటించడానికి, దయ్యాలు వెలగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి దేవుడు వారిని పంపిస్తుంటే, ఇప్పుడు శిష్యులు భూతము భూతం అని చూసి కేకలేసి భయపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు తొందరపడుతున్నారు? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. చాలాసార్లు దేవుని పిల్లలు దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతని విస్మరిస్తారు, మర్చిపోతారు, తొందరగా భయపడుతుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు. ఈరోజు భయం ఉందా, విశ్వాసం ఉందా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, విశ్వసించువాడు కలవరపడడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఒకానొక సందర్భంలో దోణిలో యేసు ప్రభు ఉన్నప్పుడు తుఫాను, గాలి, కలవరం కలిగింది శిష్యులకి. అప్పుడు యేసు ప్రభు ఓడ అమరములో నిద్రిస్తున్నాడు. శిష్యులు అతన్ని లేపి, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అన్నారు. యేసు ప్రభు లేచి గాలిని గద్దించాడు, గాలి నిమ్మలమైంది. ఇది మొదటి సందర్భంలో యేసు ప్రభు వారితో ఉన్నాడు. ఈ సందర్భంలో యేసు ప్రభు వారితో లేడు. ఇప్పుడు శిష్యుల విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎప్పుడు వారితో ఉండను, నేను లేని సందర్భంలో వారు ఇలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారు? ఇది వారికి ఒక పరీక్ష, వారి విశ్వాసానికి ఒక పరీక్ష. కానీ విచారకరం ఏంటంటే, ఆ విశ్వాసపు పరీక్షలో భూతం భూతం అని భయపడ్డారు, కానీ ప్రభు మాకు అధికారం ఇచ్చాడు, నా ప్రభు గాలిని గద్దించాడు, మేము కూడా గద్దించగలము అని గద్దించలేకపోయారు. దీనికి అధికారం లేదా? అధికారం ఉంది, కానీ ఎందుకో ఆ భయము విశ్వాసము లేకుండా చేసింది. ఇది కాలము భయం ఉందా, విశ్వాసం ఉందా? ప్రభు మనతో ఉన్నాడు, దేవుని వాక్యము మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి భయము కలిగే సందర్భాలు వస్తాయి. అయితే విశ్వాసముతో ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రభు బిడ్డల మనం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని ప్రభు చెప్పాడు. సరే, ఇప్పుడు ప్రభు నేనే, భయపడకుడి అని చెప్పాడు. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలు గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారి హృదయాలు కఠినమయ్యాయంట. హృదయము ఎప్పుడు కఠినమవుతుంది? విశ్వాసం లేకపోతే కఠినమవుతుంది. అందుకనే బైబిల్ ఈ మాట చూస్తాం, విశ్వాసములను దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. విశ్వాసం లేకపోతే హృదయం కఠినమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించే ఇంధనం విశ్వాసం. ఆ విశ్వాసము దేవుని మీద మనం ఉంచి
మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం ఉన్నారు, ప్రభుత్వం నడిచారు, కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో బలహీనులయ్యారు. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. రొట్టెల సంగతి మర్చిపోయారంట. ఏమంటే 5 రొట్టెలో చిన్న బిడ్డ భోజనాన్ని వేల కొలది ప్రజలకి ప్రభు పంచినప్పుడు వారే కదా పంచింది. ఇంత గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడు కదా, ఇది కూడా దేవుడు చేయగలడు, ఇది కూడా ప్రభుకి సాధ్యమే అని నమ్మలేకపోయారు, బలహీనపరచబడ్డారు. ఉదయ కాలము నీ హృదయము బలహీనంగా ఉందా? అవిశ్వాసంతో ఉన్నావా? దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకో. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం, ఫెయిత్ ఈజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్. విశ్వాసము నిన్ను ముందుకు నెట్టేది, ముందుకు నడిపించేది. కాబట్టి మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. 2 కొరింథీ పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి అనుంది బైబిల్లో. దేవుని కార్యాలు మర్చిపోద్దు. దేవుని కార్యాలు ఆయన విశ్వాసతని జ్ఞాపకం చేస్తుంది. దేవుని కార్యాలు మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాయి. అంతేకాదు, దేవుని కార్యాలు మనలో కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తాయి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఇదిన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. శిష్యులు ఏ విధంగా బలహీనపరచబడ్డారో మేము చూసాం. మేము బలహీనపరచబడకుండా విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. వారి అధికారాన్ని మర్చిపోయారు, అవిశ్వాసమును బట్టి వారి హృదయం కఠినమైంది అని మేము చూసాం. నీ కార్యాన్ని మర్చిపోయారని మేము చూసాం. మేము నీ కార్యాలు మర్చిపోకుండా విశ్వాసంతో ప్రతినిత్యము కృతజ్ఞతాభావంతో నిన్ను మహింపచ్చే కృప ఇవ్వండి. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య బిడ్డల్ని, గాయంగులను మీరు తాకండి, స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. ప్రభువా, విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.